హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఢిల్లీలో ఉన్న నేషనల్ క్రాఫ్ట్ మ్యూజియంకి వెళ్తున్నామండి. ఇది చాలా పెద్ద మ్యూజియం అనమాట. ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజియం అనమాట. చాలా బాగుంటుంది. వెళ్దాం పదండి. చాలా మందికండి ఈ మ్యూజియం గురించి తెలియదండి. నేను మీకు చూపిస్తాను పదండి ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇదిగో చూడండి, ఎర్రమట్టితో చేసిన బొమ్మలు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇదంతా కూడా ఏంటంటే బయట పెట్టున్నాయి అనమాట. యాక్చువల్గానండి ఇక్కడైతే వింటర్స్లో చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అంటే తక్కువ మంది ఉంటారు విజిటర్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపల కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇదేంటి ప్రతి ఒక్క స్టేట్ది ఉందండి. ఈ లోపలంతా కూడా వాళ్ళ వెనకటి పురాతన కాలం అన్నీ కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టారు. ఇదిగో చూడండి, ఇది సౌతీ అనమాట. అన్ని ఇత్తడి విగ్రహాలు ప్రతి ఒక్క స్టేట్కి ఉన్నాయి. బట్టల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా చూడండి మాస్కులు అనమాట. కొన్ని మాస్కులు, కొన్ని ఏమో బొమ్మల్లాగా పెట్టున్నాయి. ఇవి చూడండి, తోలు బొమ్మలండి ఎలా ఉన్నాయి చూడండి. ఆ టైంలో వీటిని యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ కూడా అంత ఇది యాంటిక్లో ఉన్నాయి. అసలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఒక్కొక్క స్టేట్ది అక్కడ కింద మెన్షన్ చేశారు, పలానా స్టేట్ది ఇది అని చెప్పేసి. ఇది చూడండి, అసలు ఈ బొమ్మల హైట్ చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగో చూడండి, కృష్ణుడు నాగుపాము మీద డాన్స్ వేసే ఇది అనమాట. అంటే ఇది దీంతో వుడెన్తో చేసిందండి. ఇది చాలా బాగుంది చూడండి. ఇవన్నీ కూడా యానిమల్స్ అనమాట. అంటే మట్టితో చేసినవి. కొన్ని ఏమో ఇనపయ్యి, ఇత్తడి, అలా రకరకాల అంటే మెటీరియల్తో చేసినవి అనమాట. ఇవన్నీ కూడాను వెనకంటే ఆ రోజుల్లో ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇది కొన్ని షో పీసులాగా ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇదంతా ఫ్యాబ్రిక్ అండి. డిజైన్స్, పురాతన కాలం నాటి డిజైన్స్ అనమాట. ఒక్కొక్క స్టేట్ది ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. ఇవి చూడండి వాళ్ళ ఆర్నమెంట్స్ అనమాట, నగలు. ఆ టైంలో ఇలాంటివి వేసుకునే వాళ్ళు ఎంత బాగున్నాయి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇవే కదండి రిపీట్ వస్తున్నాయి, యాంటిక్ నగలు అని చెప్పి. ఇలాంటివే రిపీట్ వస్తున్నాయి అన్నమాట మార్కెట్లోకి కూడాను. చూడండి విగ్రహం ఎంత, అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో. కాళీమాత. చాలా బాగున్నాయి లోపలికి వచ్చిన తర్వాత. ఇదంతా కూడా అంటే లోపలంతా బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా పెట్టారు, లైట్ డిమ్ లైట్స్ పెట్టి. ఇవన్నీ బొమ్మలు అసలు ఇంత అంటే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్గా ఉందన్నమాట. ఇవన్నీ కూడా యానిమల్స్ బొమ్మలు అనమాట. చాలా చాలా బాగుంది లోపలికి వచ్చిన తర్వాత. మేము అంతకుముందు వచ్చాం కానీ ఈ మ్యూజియం అయితే చూడలేదండి. ఓన్లీ బయట వరకే చూసాము. అప్పుడు క్లోజ్ చేసే ఏదో ఉందన్నమాట. ఇది కూడా ఏంటంటే డేకి అంటే వీక్ ఒక రోజు క్లోజ్ ఉంటుంది. అది నేను చెప్తాను చూసి ఏ రోజు అనేది. ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట, బట్టల మీద వేసే డిజైన్స్ అనమాట. ఇక్కడ ఇందులోకి వెళ్దాం, లోపల చూద్దాం అసలు ఏముందో. కోబార్గర్ అని రాస్తుంది ఇక్కడ. ఇది అంటే ఇక్కడ లోపల క్లోజ్ ఉందన్నమాట, వెళ్ళటానికి లేదు. ఓన్లీ ఏంటంటే బయట నుంచి చూడటమే. వాళ్ళ ఆ డిజైన్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఆ దర్వాజా పైన కూడా వేస్తున్నాయి అనమాట. ఇప్పుడు మేము బయటకు వచ్చాము. అక్కడ బయట చూడండి, ఇక్కడ రథము అవన్నీ అసలు నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉందండి ఇది చూస్తుంటే. ఇవన్నీ చూసారా, ఈ వీణలు అవన్నీ కూడా. ఈ లోపలంతా కూడా మన అంతా సౌత్ ఇండియాలో ఉన్నట్టుంది. ఈ డిజైన్స్ అన్నీ కూడా చూడటానికి చాలా బాగుంది.
ఇక్కడైతే ఎవరు లేరు. ఆడియో విజువల్ అంటే ఆడియోతో ఏదో వాళ్ళ ప్రోగ్రామ్స్ అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసరికి టెక్స్టైల్స్. ఇంకో చూడండి రకరకాల టెక్స్టైల్స్ అనమాట. అంటే ఫ్యాబ్రిక్ ఉంది చూసారా, డిజైన్స్ కానీ అవి కానీ వెరైటీస్ ఆఫ్ ఇదనమాట. అంటే టెక్స్టైల్ గ్యాలరీ అనమాట ఇది. ఇవిగోండి వీటితో ఈ న్యాచురల్ కలర్స్ తయారు చేస్తారనమాట ఈ మెటీరియల్తో. ఇవన్నీ కూడా చూసారా, ఇవన్నీ ఆర్గానిక్ అనమాట. ఇవన్నీ కూడా ఇదిగో కలర్స్ అన్నీ కూడా పైన పెట్టున్నాయి చూసారా. ఇవన్నీ న్యాచురల్ కలర్స్. నిజంగా చాలా చాలా బాగుందన్నమాట. అంటే డైస్, ఇప్పుడు మనం బట్టలకి వేసే డైస్ ఉంటాయి చూసారా కలర్స్. ఇదిగో చూడండి ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసిన దారాలు అనమాట. అక్కడే ఉంది మెషిన్, అది కూడా కిందే చూపించారు చూసారా, ఇంతకుముందు చూసాము. ఎన్ని కలర్ఫుల్ వీటికి డై వేసిన ఇది విధానం అనమాట. ఇదంతా కూడా చూడండి మన రాట్నాలు, అంటే దారాలు తయారు చేసే రాట్నాలు అనమాట. ఇవన్నీ కూడా గాంధీ తాత నుంచే కదా స్టార్ట్ అయింది ఆ టైంలో. ఇది చూడండి, ఇది ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇదనమాట మెటీరియల్ అనమాట. చూద్దాము నేను, అంటే స్టేట్ది కనపడుతుందో లేదో తెలియదు. పక్క నుంచి అంటే సన్నగా రాసి ఉంది. ఇవన్నీ చూడండి అసలు డిజైన్స్ ఏ నాటియోనండి, కర్ణాటక అన్ని రకాల స్టేట్స్ అనమాట. ఎంత బాగున్నాయి చూసారు ఈ డిజైన్స్. వీళ్ళు తయారు చేసే మెషిన్ ఇది ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ కూడానండి చీరలు అనమాట. ఒక్కొక్క స్టేట్ది ఒక్కొక్కటి. ఇది చూడండి ఎంత బాగుంది అసలు, బట్ట కానీ అది కానీ చాలా బాగుందన్నమాట. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. కొన్ని అంటే పట్టు చీరలు కూడా పెట్టున్నాయి. సౌత్ అయితే పట్టు చీరలు పెట్టారండి, బనారస్ అలా ఉంది. ఇది కూడా చూడండి ఏదో పట్టు చీర. ఇది కేరళది అనమాట. కేరళది తెలిసిపోతుంది కదా వైట్ గోల్డ్ అనేది. ఇది వచ్చేసరికి నా కర్ణాటక అయ్యి ఉంటుంది. కర్ణాటక కానీ ఆంధ్ర కానీ 2 స్టేట్స్ నుంచి ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూడండి అసలు ఎంత తక్కువ మంది ఉన్నారంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉందన్నమాట ఇక్కడ. యాక్చువల్గా ఈ మ్యూజియం బయట అండి చాలా ఎంటర్టైన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక విలేజ్ని క్రియేట్ చేశారు బయట. అది ప్రతి సంవత్సరం రెనోవేషన్ చేస్తారన్నమాట. చాలా వెరైటీగా ఇల్లు కట్టడం అది చేస్తారు. చాలా చాలా బాగుంటుందండి అది కూడా. బాందిని ఇవి చూడండి. కొన్ని అయితే కార్పెట్స్ కూడా ఉన్నాయండి, కార్పెట్ డిజైన్స్ కూడా ఇలా అంటే స్ట్రైట్గా పెట్టారన్నమాట వాళ్ళు, డిజైన్ చూపించడం కోసమని. చాలా బాగున్నాయి ఇవైతే. ఇది చూసారండి, ఇవన్నీ కార్పెట్ డిజైన్స్, అంటే ఏ నాటి నుంచో వచ్చిన డిజైన్స్. ఇదేమో మన బ్లౌజుల డిజైన్స్ అండి. వెనక మెళ్ళ ఇవన్నీ ఉంటాయి సార్, ఆ డిజైన్స్ పెట్టారన్నమాట అందులో. చాలా అద్భుతంగా అనిపించింది నాకు అసలు లోపలికి వచ్చిన తర్వాత. నేనైతే ఈ మ్యూజియం ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇక్కడ. ఇవన్నీ చూడండి మన సౌతీ కూడా ఉన్నాయి. ఇక చూడండి కృష్ణుడు అంటే దీంట్లో నుంచున్న విగ్రహం అనమాట. ఇక్కడ చాలా వరకు వుడెన్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా ఎక్కువగా మన సౌతీయే ఉన్నాయండి. చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, బాగుంది. ఇదైతే సౌత్ది కాదు, ఇది వేరే స్టేట్ది ఎక్కడి నుంచో ఉందన్నమాట. దాని కింద వాళ్ళు అసలు యాక్చువల్గా మెన్షన్ చేశారు. నేనైతే ప్రతి ఒక్కటి అంటే వీడియోలో నేను తీయలేదు అది ఏ స్టేట్ నుంచి అనేది. ఎంత బాగున్నాయి చూడండి గరుత్మంతుడు.
ఇక్కడండి టికెట్ ఓన్లీ 20 రూపీస్ అనమాట ఇండియన్స్కి అయితే. అదే ఫారినర్స్కి అయితే మాత్రం 200 రూపీస్ ఉంటుంది ఇక్కడ. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. పైన వచ్చేసరికి సీతారాములది ఇది ఉంది. ఇదన్నీ చూడండి కృష్ణుడి బొమ్మలు. నిజంగా చాలా చాలా బాగుంది లోపలంతా కూడాను. ఇక్కడండి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అనమాట. వాళ్ళ ఆర్ట్ అంటే వాళ్ళ పెయింటింగ్స్ అవన్నీ వేయటానికి వస్తారు. నోబెల్ ప్రైజ్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మ్యూజియంలో వాళ్ళ అంటే వాళ్ళ ఆర్ట్ని ఇక్కడ పెట్టేసి వెళ్తారనమాట. అంటే వాళ్ళ డ్రాయింగ్స్ అవి కూడా. ఇది వచ్చేసరికి అండి ఈ మ్యూజియం వచ్చేసరికి మండే క్లోజ్ ఉంటుందండి. మామూలుగా అయితే 10 to 5 అనమాట. కనీసం 2 hours అయితే మీకు ఇక్కడ తిరగటానికి అయితే టైం పడుతుంది అనమాట. ఢిల్లీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలామందికి తెలియదండి, మన వైపు నుంచి వచ్చిన వాళ్ళకి. ఈ మ్యూజియం మాత్రం తప్పనిసరిగా చూడండి, చాలా బాగుందన్నమాట. ఇక్కడ తినడానికి పక్కనే హోటల్ కూడా ఉంది. ఇంకా మనకు షాపింగ్ చేసుకోవటానికి చిన్న షాపింగ్ సెంటర్ అంటే చిన్న షాప్ ఒకటి పెట్టారు. అది కూడా బాగుందన్నమాట. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఇక్కడ ఉంటాయండి. ఇది చాలా బాగుంటుంది అనమాట టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడైతే 2 hours అయితే మీరు చక్కగా స్పెండ్ చేయొచ్చు. ఎవరైతే ఈ మ్యూజియం లవర్స్ ఉంటారు చూడు, వాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇది చూడండి, ఇది నవాబులు అనమాట. వాళ్ళు ఇట్లాంటి బాల్కనీల్లో నుంచునేవాళ్ళు అనమాట. అది చూడండి ఎంత బాగుందో. ఇదైతే అయిపోయిందండి. మరి మీకు ఎలా నచ్చిందా, ఇది ఎలా ఉంది ఈ క్రాఫ్ట్ మ్యూజియం? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.